సూపర్ స్టార్ట్ ఇచ్చేశారు మీ స్పీచ్ తోటి. అండ్ ఇప్పుడు వెంకట్ గారు మాట్లాడతారు. ఎప్పుడు ఏలూరు పేరు వినడమే కానీ అంటే పలానా సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చింది అంత కలెక్షన్ వచ్చిందని ఏలూరు గురించి డిస్కస్ చేస్తుంటాము. కానీ ఎప్పుడు ఏలూరుకి రావడం జరగలేదు. ఫస్ట్ టైం ఏలూరుకి రావడం. ఏలూరు టౌన్ చాలా బాగుంది. అండ్ మేము ఈ సినిమాకు మాటలు రాసాం. ఇందాక ఇక్కడ చాలామంది కమర్షియల్ సినిమా గురించి కమర్షియల్ సినిమా ఎలా ఉండాలని మాట్లాడుతున్నారు. బేసిక్గా మన కమర్షియల్ సినిమాల్లో ఒక హీరో ఉంటాడు, ఆపోజిట్గా ఒకరిద్దరు విలన్స్ ఉంటారు. హీరోకు ఒక డైలాగ్ రాస్తే కౌంటర్ డైలాగు విలన్కి రాస్తాము. ఆ కౌంటర్ డైలాగ్ నుంచి మళ్ళీ హీరోకి ఒక హై డైలాగ్ రాస్తాము. కానీ ఈ సినిమాలో హీరోలే ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ ముగ్గురికి మంచి మంచి వన్ లైనర్స్, మంచి మంచి కౌంటర్ డైలాగ్స్ రాయడం జరిగింది. కాసేపట్లో మీరు ట్రైలర్ చూస్తారు. ఆ ట్రైలర్లో ఉన్న డైలాగుల కన్నా రేపు ఆడిటోరియంలో, రేపు థియేటర్లో మీకు ఒక డైలాగ్ ఫెస్టివల్ లాగా ఉంటుంది ఈ సినిమా. ఇందాక చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు. సో ఆల్మోస్ట్ ఈ ఫ్యామిలీస్ కూడా చాలామంది పిల్లలు వాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ ఒక సగం సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ ఫ్యామిలీస్ చూడడానికి ఎవరికి కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఫిలిం లాంటిది రాలేదు. సో మే 30న భైరవం మీరు కంప్లీట్ ఫ్యామిలీస్తో మీ పిల్లలతో చూసే సినిమా. సో ఒక ముగ్గురు అన్నదమ్ముల మధ్యన, ఒక ముగ్గురు ఫ్యామిలీస్ మధ్యలో జరిగే ఒక మంచి కథ. సో 30వ తారీఖున థియేటర్లో ఈ సినిమాని మీరు మీ ఫ్యామిలీస్తో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయండి. మా డైరెక్టర్ విజయ్ మంచి టేకింగు, అలాగే మా మాటలతో పాటు ఒక విజువల్ గ్రాండియర్గాను, శ్రీచరణ్ మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది సినిమాలో. ఆ మ్యూజిక్ని మాత్రం, ఆ సౌండింగ్ని మాత్రం థియేటర్లో ఆడిటోరియంలో ఎంజాయ్ చేయండి. మే 30న థియేటర్లో మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామచంద్ర గారు, ద స్క్రీన్ ప్లే రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏలూరు